మర్యాదలకు భంగం కలిగించే పద్ధతుల్లో ఈరోజు విచారణ పేరుతోటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారిని విచారణ చేయడానికి నోటీసు అందజేసిందో ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ అభిమానులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తారు. అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, చట్టాల మీద అవగాహన ఉంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, ఏ కేంద్ర ప్రభుత్వమైనా సరే సుస్థిర ప్రభుత్వం కోసం, అదేవిధంగా రాష్ట్రంలో ఇలాంటి అల్లజడులు జరగకుండా ఉన్మాదుల నుండి కాపాడడం కోసం అనేక రకాలుగా ప్రభుత్వంలో పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కార్యక్రమాన్ని చేపడతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరని చెప్పి నిరూపించగలుగుతారా? స్వయంగా మీ క్యాబినెట్ మంత్రులే మాకు భయమైతా ఉన్నది, మా ఫోన్లలో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ క్యాబినెట్ మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ సిట్టులు వేసినా, ఏ విచారణ చేపట్టినా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఆనాడు ఇన్ఛార్జిగా పనిచేసిన మరి అధికారే ఈరోజు నీ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నాడు. దానికి బాధ్యులైన అధికారే ఈరోజు నీ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నాడు. అవసరమైతే వారిని విచారణ చేయాలి. అధికారులు ఏమైనా తప్పులు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రతిసారి ఒక డ్రామా ఆడుతూ ఉన్నావు. కాళేశ్వరం కూలిపోయిందని కొన్ని రోజులు, ఈ కార్ రేసుల మీద కొన్ని రోజులు, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకొక నాటకాన్ని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మీరు ఆడుతున్న నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఈ నాటకాలు ఆపు. దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆనాడు మీరు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ప్రజలకు ఇచ్చి మోసం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిరో వాటిని అమలు చేయకపోగా ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి కేసీఆర్ యొక్క కుటుంబాన్ని, కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ రావు గారిని అందరినీ కూడా, వారి యొక్క ఫ్యామిలీని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా అభాసుపాలు చేయడానికి పనికి మాలిన నీచమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకేం ఎక్కువ కాలం లేదు, నువ్వు మహా ఉంటే ఇంకో సంవత్సరంన్నర ఉంటావు. సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. దీనికి వడ్డీతో సహా తిరిగి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఈ వయసులో మరి వారి ఆరోగ్యం బాగలేకపోయినా, మీరు ఏ రకంగా అవమానపరిచినా, ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిగా, చట్టం మీద గౌరవంతో ఈరోజు మీ విచారణకు హాజరవుతూ ఉన్నారు. కానీ పరిగమాలిన విచారణ పేరుతోటి వారి యొక్క మనోధైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు. తెలంగాణ ఉద్యమంలో 11 సంవత్సరాలు అనేక మీకు మించిన నాయకులు, మీ గురువులు అందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒక్కవరి ధైర్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఈ సిట్టులు పిట్టులతో భయపడే వాళ్ళు ఎవరు లేరు. అందులో కేసీఆర్ గారితో కోరుకుంటే ఈ భవిష్యత్తు కానీ పరిస్థితి కానీ ఏ రకంగా ఉండబోతా ఉన్నదో ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కేసీఆర్ గారి మీద ఈగవాలిన మరి టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.